ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాసు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ అలివేలు మంగాపురం తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. అయితేనండి, కాలపురుష చక్రానికి లక్ష్మీ స్థానం అధిపతి కూడా లక్ష్మిని ప్రసాదించేవాడు, స్థిరమైనటువంటి ఆస్తులను ప్రసాదించేవాడు సూర్య భగవానుడు. సంతానాన్ని ఇవ్వగలిగిన వాడు, సత్సంతానాన్ని కలిగించేవాడు సూర్య భగవానుడు. ఆస్తుల అభివృద్ధి కలగటానికి, బాగా ఆస్తులు సంపాదించటానికి సూర్యుడే ప్రధాన కారణం అని చెప్పడానికి కాలపురుష అంగ చక్రంలో లక్ష్మీ స్థానం సూర్యుడిది. ఇది పూర్వజన్మ పుణ్యస్థానం కూడా. అంచేత ఏమి అనంటే, ఆదివారం అనేటువంటి రోజు చాలా శక్తివంతమైన రోజు. ఈ ఆదివారం రోజున ఇవాళ మధ్యమాంసాలు ఎక్కువ అవటం జరిగింది, కానీ వాస్తవంగా ఆదివారం నియమాలు ఆచరించినట్లయితే సంతానాభివృద్ధి కానీ, ఐశ్వర్యం కలగటం కానీ, చాలా ఉన్నతమైన కీర్తి ప్రతిష్టలు కలగటం కానీ, ప్రజాదరణ పొందటం కానీ జరుగుతుంది. అంటే ఆదివారానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ప్రత్యక్ష దైవం, మనకంటూ కనిపించే దైవం ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్క సూర్యుడు తప్ప ఇంకెవరు ఉండరు. ఆ సూర్యుడే ప్రత్యక్ష దైవం. ఆయనే ఈశ్వరుడు, ఆయనే విష్ణువు, ఆయనే యముడు, ఆయనే లక్ష్మి. సర్వం కూడా సూర్య భగవానుడే. సర్వం శివమయం, సర్వం సూర్యుడే శివుడు. అంతరిక్షంలో ఉండేటువంటి సర్వశక్తులు సూర్యుడే. ఈ సూర్యుడు మనిషి మనుగడ పైన చాలా ప్రభావం చూపిస్తుంది. ఆర్థికంగా మనిషి నిలబడ్డాడు, సంపద సంపాదించుకోగలిగాడు, స్థిరమైన సంపద బిడ్డలకి ఇవ్వగలిగారు అనంటే దానికి ప్రధాన కారణం సూర్యుడే. సూర్యుడు పిత్రార్జితం, పౌత్రార్జితం, తండ్రి ఆస్తులు, తాతల ఆస్తులు కూడా అందించగలిగేవాడు సూర్యుడే. అసలు వాస్తవంగా కాలపురుష అంగచక్రంలో ప్రధాన పాత్ర పోషించే వాళ్ళల్లో సూర్యుడు, శుక్రుడు, గురుడు, శని. ఈ కాలపురుష అంగచక్రంలో అష్టైశ్వర్యాలను ప్రసాదించగలిగిన వాళ్ళు వీళ్లే. వీళ్ళ ప్రభావాలు జాతకంలో బాగున్న వాళ్ళు అనంతమైన సంపదలు కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధమైన 4 గ్రహాల బలంతోనే ఉంటారు. ఒక వ్యక్తిని చూసి ఇతను ఆర్థికంగా ఉన్నతమైన వాడా, పేదవాడా, మధ్యతరగతి వాడా అని చెప్పగలిగేటువంటి పరిస్థితి ఈ 4 గ్రహాల పైన ఆధారపడే ఉంటుంది. కావున మీ జాతకంలో ఈ 4 గ్రహాల ప్రభావం ఎట్లా ఉందనేది తెలుసుకోవటం ఒకటి మంచిది. రెండోది, సూర్యగ్రహ బలం కోసం ఆదివారం నియమాలు ఆచరించటం, శుక్రగ్రహ నియమం కోసం శనివారం, శుక్రవారం కూడా నియమానుసారంగా ఉండటం, అట్లాగే గురుగ్రహ అనుగ్రహం కోసం గురువును పూజించటం, పెద్దలను పూజించటం. ఇవి మనం చేసుకోవటటువంటి చిన్న చిన్న పరిష్కార మార్గాలు, మనం చేసుకోగలిగేటువంటి చిన్న చిన్న పరిష్కార మార్గాలు. ఇవి చెయ్యండి, చాలా మంచి సత్ఫలితాలు పొందగలుగుతారు. శనివారం మీకు తోచిన దానం చేయండి. శుక్రవారం అమ్మవారిని ఆరాధించండి. లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టం. ఆవు పాలతో నైవేద్యం పెట్టండి, బెల్లం పాయసం చేసి పెట్టండి. మీరు మరింత సంపదలు కలగటానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ తెల్లారితే డబ్బులు లేని మనిషి
జీవనం సాగదు, డబ్బుతోనే ప్రతిదీ నడుస్తుంది. అట్లాంటిది ధనపరమైన విషయాల్లో ధనానికి ఆది మూలం ఎవరంటే అమ్మవారే కదా, లక్ష్మీదేవే కదా ప్రధానం. సర్వసంపదలకి కూడా హైగ్రీవుడే కదా ప్రధానం. హైగ్రీవుడన్నా, విష్ణుమూర్తి అన్నా, లక్ష్మి అన్నా అంతా అమ్మ శక్తే, అమ్మవారే. ఈ అమ్మవారి శక్తిని పొందటం కోసం నిత్యం ఎంతమంది ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయిన నమః అని అంటున్నారు చెప్పండి? అమ్మా శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే అన్న మాట అన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి, ఇదే మాట. కానీ కనీసం ఆ డబ్బుని ఇవ్వగలిగే శక్తి అమ్మవారికి ఉంది. ఆ అమ్మవారిని ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయిన నమః, అమ్మా మహాలక్ష్మి ఇవాళ సంపదలు ఇచ్చి కాపాడు కరుణించి తల్లి అని ఎంతమంది ఆ లక్ష్మీదేవిని ఆరాధిస్తున్నారు చెప్పండి? ఇట్లా చేస్తేనే వస్తుంది, చేయకపోతే రాదు. కొన్ని మతాల ఆచారంగా ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. మన పూర్వీకులు ఆచరించిన విధానం, మన మహర్షులు ఏ స్వార్థం లేకుండా మనకు ప్రసాదించినటువంటి మంత్రాలు, జ్ఞానం మనం కూడా ఆచరిద్దాం. చక్కటి సత్ఫలితాలు పొందుదాం. సుఖ సౌఖ్యాలతో అందరూ హాయిగా ఉందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్కారం.